గడిచిన సమయంలో మనం శాస్త్రులు, పరిచయులు పొందబో శ్రమల పరంపరలో 4వ శ్రమ గురించి నేర్చుకోవటం జరిగింది. ఇందులో ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి న్యాయము, కనికరము, విశ్వాసం ఏ విధంగా వాళ్ళు కోల్పోయారో మనం గూడా వాటిని ఎలా కోల్పోగలమో, కోల్పోయినామో ఒకవేళ వాటి గురించి నేర్చుకోవటం జరిగింది. న్యాయవంతులు లేని పరలోకం, కనికరం చూపించే వాళ్ళు లేని పరలోకం, విశ్వాసులు లేని పరలోకం ఎప్పటికీ ఉండదు. అక్కడికి వెళ్ళేది వాళ్ళే న్యాయవంతులు, కనికరము కలిగిన వారు, విశ్వాసములో వీరులు. కనుక ఆ ప్రధానమైన అర్హతలే కోల్పోయినటువంటి స్థితిలో ఉండి, లోకానికి మాత్రం వాళ్ళు దైవ ప్రతినిధులుగాను, పరలోకం వైపు నడిపించే సారథులుగాను మాత్రమే చలామణిలో ఉన్నారు. మరి అట్టి చలామణిలో మనం ఉన్నామేమో ఆలోచించాలి. దానికంటే ముందు 3వ శ్రమలో ఒట్టును గురించి దేవాలయము, బలిపీఠము, ఆకాశము వీటి మీద ఉన్న ఒట్టును గురించి, ఒట్టును పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అనేటటువంటి విషయం గురించి మనం నేర్చుకోవటం జరిగింది. ఇక 2వ శ్రమగా పరిసయ్యుల మతం. పరిసయ్యుల మతంలో చేర్చుకొనుటకు వారు ఆకాశమును, భూమిని చుట్టి వస్తారు అన్నటువంటి మాట వారిని కలుసుకున్నప్పుడు వారికంటే రెండింతలు నరకపాత్రులుగా చేయబడతారన్నటువంటి విషయాన్ని నేర్చుకోవటం జరిగింది. అలాగే మొదటి శ్రమలో వాళ్ళు మనుషుల ఎదుట పరలోకాన్ని మూసివేసినటువంటి పరిస్థితి. వారు విధవరాండ్ర ఇళ్ళలు దిగమింగినటువంటి పరిస్థితి. దీర్ఘ ప్రార్థనలు, మాయావేషములు వేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే విశేషమైన శిక్ష పొందుతారు. అంటే మనం పొందబోయేటటువంటి మంచిలోనూ స్థాయిలుంటాయి. అలాగే మనం పొందబో శిక్షలోనూ స్థాయిలుంటాయని నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మనం 5వ శ్రమ, శాస్త్రులు, పరిసయ్యులు పొందబోవు 5వ శ్రమను గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఈ విషయాల తాలూకు సంగతులు, సంఘటనలు ఉన్నాయి. ఒకసారి మాటిని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనాల్లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందుగా వాటి లోపల శుద్ధి చేయుము. అంటే యేసు ప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, బాహ్య రూపానికి మాత్రమే, కనపడుటకు మాత్రమే మనము శుద్ధిగా, శుచిగా, శుభ్రంగా ఉంటే సరిపోయేది కాదు. దానికంటే ప్రాముఖ్యంగా అంతరంగము, మనస్సు, హృదయము, ఆత్మకు సంబంధించిన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా శుద్ధిగా ఉంచుకోగలగాలి. అంటే ఇశ్రాయేలీయులందరూ గూడా, యూదులు, ఇశ్రాయేలీయులు అందున ఎస్పెషల్లీ వాళ్ళ ప్రతినిధులుగా, మతాధికారులుగా పిలువబడుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ గూడా వాళ్ళు శుద్ధీకరణ ఆచారములు, బాహ్య శుద్ధీకరణ కావచ్చు, అలాగే వాళ్ళు వాడేటటువంటి
వంటకు సంబంధించి అంటే తినడానికి సంబంధించినటువంటి పాత్రలు గావచ్చు, తాగడానికి సంబంధించిన పాత్రలు గావచ్చు. చాలా జాగ్రత్తగా వాటిని శుద్ధీకరణ చేస్తూ ఉంటారు. బయటికెళ్ళొచ్చినప్పుడు కూడా వాళ్ళు కాళ్ళు, చేతులు చక్కగా కడుక్కుంటారు. చాలా మంచి బాహ్య బాహ్యంగా ఉండేటటువంటి ఈ రూపాన్ని, అవయవాలను, అలాగే వాటి కొరకు ఏవైతే మనం వాడతామో ఆ పాత్రలు గావచ్చు, అవన్నీ గూడా చాలా జాగ్రత్తగా శుద్ధీకరణ చేస్తూ వస్తారు. అది వాళ్ళ పారంపర్యం. ఇక్కడ పారంపర్యం అనగానే ఇంతకుముందు మీకు చెప్పాను. మనం పారంపర్యం అనగానే ఏం మైండ్‌లోకొస్తుందంటే, అది తప్పుడుది, అది చేయకూడంది, ఆహ్, అది దైవ సమ్మతము కానిది, భక్తి తాలూకు కానిది అన్నట్టుగా మనం ఉంటాం. పారంపర్యము అన్నటువంటి దానికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చినటువంటి డెఫినిషన్ మనం గమనించగలిగితే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, 2వ వచనం ఒకరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు మీరు 11వ అన్ని అధ్యాయం విషయం 2వ వచనంలో చదవండమ్మా. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు చాలమ్మా. క్రీస్తు. చాలక్క. అక్కడ మనకు కట్టడలు అనుంది కదా! కట్టడలు అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది. ఏమనుంది చెప్పండి? పారంపర్యాలు అని. పారంపర్యములోనందున అది. అంటే పారంపర్యాలంటే అర్థం ఏంటండి? కట్టడలు. కట్టడలు అని. కట్టడలు అన్న పేరు దేనికి వాడాం మనం బైబిల్‌లో మనం చూస్తే? దేవుడు నియమించిన దే కట్టడలు. దేవుని ఆజ్ఞల కోసం, దేవుడి న్యాయ విధుల కోసం మనం వాడినటువంటి పదప్రయోగం కట్టడలు అని. అంటే పారంపర్యాలు అనేటటువంటి ఇంతకుముందు మనం మతము అన్నటువంటి దానికి కూడా అర్థం నేర్చుకున్నాం. మతం అంటే ఏమని నేర్చుకున్నామండి? బైబిల్ చెప్పిన మాట విశ్వాసము అని విశ్వాసము. విశ్వాసము అని. అలాగే ఈ పారంపర్యము అనగానే మనం ఛీ! ఇది సరైంది గాదు, ఇది మంచిది గాదు, ఇది దేవుడు చెప్పింది గాదు, ఇది తప్పుడుది అన్నటువంటి ఆలోచనకు రాకూడదు మనం. ఎందుకంటే ఇంతకుముందు గూడా మీకు చెప్పాను. పారంపర్యాలు లేకపోతే ఈ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ గూడా ప్రారంభం నుంచి అంటే లిఖితము కాని, గ్రంథస్థం కానటువంటి మౌఖిక ఆజ్ఞలు దేవునివి అని. కాకపోతే అవన్నీ రాను రాను ఏమైపోయాయంటే పూర్తిగా స్థితులు, గతులు అన్నీ కొందరి స్వార్థాలకు బలైపోయి మారిపోవటం జరిగింది అని నేర్చుకోవటం జరిగింది. లేకపోతే అవి గూడా మంచివి అని. కాబట్టి ఈ వీళ్ళ యొక్క పారంపర్యాలు అనగా వాళ్ళు ఏవైతే కట్టడలు ఉన్నాయో అవన్నీ గూడా దేవుడు ప్రధానంగా ప్రారంభం నుంచి దేవుడే నేర్పించినవి. కాకపోతే సమస్య ఎక్కడొస్తుందనంటే కలిపి చెరపటం వల్ల. ఉన్నవి తీసేయటం వల్ల, లేనివి కలపటం వల్ల వచ్చినటువంటి సమస్యలే తప్ప ఇవన్నీ కూడా దేవుడు మా ప్రారంభంలో ప్రారంభించినవే. ఆయన దిశానిర్దేశం చేసినవే తప్ప వేరొకటి కాదు అని మనం మనవరాదు. కాబట్టి వీళ్ళ ఆచారాలు ఈ పారంపర్య ఆచారాలు ఎట్లా ఉంటాయంటే ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి 8 వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం మనం. ఇక్కడ రాయబడినటువంటి విషయాలు నేను చదువుతాను. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి 8 వచనాలు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ
పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. ఇక్కడ మీరు గమనించండి. మనకు ఫుట్ నోట్ కనపడింది కదా! 4వ వచనంలో. కనపడిందండి మీకు? గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడుగుట అనే దగ్గర ఫుట్ నోట్ ఏమన్నా కనపడిందా మీకు? ఇత్తడి మంచములను పాత్రలు అని కూర్చబడి ఉన్నదన్న. ఏమనుందమ్మా? మంచములను అని ఉందన్న. ఆహా! ఒకటోది. బ బా రెండోది వచ్చేసి హ్మ్. ఇత్తడి పాత్రల బాప్తిస్మములు. అది బాప్తిస్మములనే మాట కనపడింది చూసారా? అసలు బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే ముంచటమే. పాత్రలు కడిగేటప్పుడు ఎలా కడిగేస్తారు మొత్తం? అదంతా దాని యొక్క వేస్టేజ్ అంతా పోవటానికి, దాని యొక్క ఆ చెడు అంతా వెళ్ళిపోవటానికి, పూర్తిగా క్లీన్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆ పాత్ర అంతా నీళ్ళతో ముంచబడాలి. అలా ఒక బాప్తిస్మము లాగా పాత్రలకు కూడా బాప్తిస్మం పూర్తిగా ముంచి, పూర్తిగా ప్రక్షాళన చేసి, వాటిని వాడటం అనేది చేస్తూ ఉంటున్నారు. 5వ వచనం నుండి చూస్తే, అప్పుడు పరిసయ్యులును, శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకాయన వారితో ఇలాగు చెప్పారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట. అందరం గూడా ఎక్కడ శుద్ధి జేసుకోవాలని జూస్తాము అన్నటువంటి ఆలోచన. వాళ్ళ శాస్త్రుల, పరిసయ్యుల విషయం ఒకటే కాదు. యూదుల పరిస్థితి ఒకటి మాత్రమే గాదు. మనం అందరం దేని మీద ఫోకస్ చేస్తాం? ఏ విషయాల మీద మనం శ్రద్ధ చూపిస్తాం అని ఆలోచన చేయగలిగితే, స్నానం జేయాలనుకుంటాం, కాళ్ళు చేతులు కడుక్కోవాలనుకుంటాం, భోజనం జేసే భోజనం తయారు జేసే పాత్రలు చక్కగా కడగాలనుకుంటాం, క్లియర్‌గా పెట్టుకోవాలనుకుంటాం. అలాగే వంట తినేటటువంటి భోజనం జేసేటువంటి ఆహ్, ఆ పాత్రలేవైతే ఉంటున్నాయో వాటిని గూడా మనం కడుక్కుంటాం. అదేమన్నా తప్పా అంటే తప్పు కానే కాదు. అలా చేసుకోకపోతే మనం అనారోగ్యం పాలవుతాం. రోగాలెక్కువవుతాయి. కరోనా వచ్చి చాలా పెద్ద మేలు చేసిందట లోకానికి. ఏవండీ? కరోనా వచ్చి చాలా పెద్ద మేలు చేసిందట. ఏం మేలో ఏమన్నా మీకు తెలుసా అండి? ఎవరికైనా కరోనా చేసిన మేలులేమన్నా తెలిసుంటే కొన్ని చెప్పండి. శుభ్రత గురించి శుభ్రత నేర్పించు. ఎక్కువ నేర్పించింది. శుభ్రత ఎక్కువ నేర్పించింది. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మనం గమనించగలిగితే మన దేశంలోనట 2, 3 రోజులకు కూడా స్నానం చేయనోళ్ళు ఇంగా ఉన్నారట. అట్లాంటి వాళ్ళకి రోజుకు 2 లేదా 3 సార్లు స్నానం చేయించే మంచి పద్ధతిని నేర్పించిపోయింది. మిలాన్ దేశం మనకు అక్కడ ఒక నది ఉందట. అది ఏర్పాటైనటువంటి తొలినాళ్ళలో ఆ నది బాటంలో ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్‌గా కనబడేటియంట. అంత స్వచ్ఛంగా ఉండేదట ఆ నది. మళ్ళీ కరోనా వచ్చిపోయిన తర్వాత అలా తయారైందంట. ఈ మధ్యలో మనోళ్ళందరూ ఎలా తయారు చేశారంటే దాన్ని దారుణాతి దారుణంగా తయారు చేస్తున్నారట. ఎప్పుడైతే మనుషులు అందరూ ఎక్కడ దొంగలు అక్కడ గప్‌చుప్ అన్నట్టుగా లాక్‌డౌన్ అయిపోయారో, అసలు ఓజోన్ పొర ఆ చినిగిపోయినటువంటి ఓజోన్ పొర మళ్ళీ కట్టుకోవటం మొదలైపోయిందట.
కాలుష్యం అంతా పూర్తిగా తగ్గుదలకు వచ్చేసిందట. మొట్టమొదటిసారి కరోనా లోకానికి నేర్పించిన మంచి ఏంటంటే, పక్కోడు బాగుండాలి అని మొదటగా ప్రార్థనలు సైతం చేసి ఆశించేటటువంటి స్థాయికి ఎదిగించింది కరోనా. అవునా కాదా మీరు చెప్పండి? నిజమేనా? వాళ్ళకి బాగుంటే మనకు రాదని. అదన్నమాట. కాబట్టి వాళ్ళు బాగుండాలి అన్నటువంటి రీతిగా మనం మన కోసం మాత్రమే కాకుండా వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థనలు చేసిన దాఖలాలు ఆ మంచి చక్కని పరిస్థితిని నేర్పించింది కరోనా. అంటే మనం శుద్ధిగా ఉండటం తప్పు కాదు. మనం రోజు స్నానం చేసుకోవట్లేదా, కాళ్ళు చేతులు కడుక్కోవట్లేదా, పాత్రలు కడుక్కోవట్లేదా, ఇంటిని శుభ్రపరచుకోవట్లేదా, అప్పుడప్పుడు మరి మనకు ఎంత దాని మీద గురుందంటే ఒక మాట చెప్తాను మీకు. వాటి వల్ల ఉపయోగం లేకపోయినా అవి చేస్తాం. మన పొంగల్ వచ్చింది కదండి, సంక్రాంతి హాలిడేస్. ఈ సంక్రాంతి హాలిడేస్లో మోస్ట్లీ చాలా మంది కుటుంబాల్లో ఏం చేసి ఉంటారంటే, కొన్ని పాత్రలు ఉంటాయండి, ఈ స్టీల్ పాత్రలు, ఇత్తడి పాత్రలు, ఇన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ అటకెక్కించుంటాం. వాటన్నిటిని ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటాం. మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ ఏం చేస్తాం? పైన పెట్టేస్తామన్నా. మళ్ళీ పైన పెట్టేస్తాం. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? ఇది వేటి కోసం ఇవన్నీ అని? వాటిని ఏమన్నా యూజ్ చేస్తామా? చెయ్యకపోయినప్పుడు అమ్మేస్తే సరిపోలా, లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోలా అని ఆలోచన చేయం మనం. వాటిని ఉపయోగించకపోయినా శుభ్రంగా ప్రతి పండగప్పుడు తీసి బయటికి వాటిని చక్కగా ఏమంటారు దాన్ని, నిమ్మకాయ పెట్టి లేదా చింతపండు పెట్టి చక్కగా తల మెరిసేటట్టుగా కడిగేసి మళ్ళీ తుడిచి ఆరబెట్టి మళ్ళీ అటకెక్కిస్తాం. సంవత్సరంలో ఒకసారైనా వాటిని వాడతామా అని అంటే, వాడిన ఒకటో రెండో వాడతాం తప్ప అన్ని వాడం. అయినా అవి ఉండాల్సిందే. సో దాంతో ఎంత టైం వేస్ట్ కదండి. ఉపయోగపడేది అయితే పర్లా, అనవసరంగా. సరే, కాబట్టి వీళ్ళు అలాగా ఉన్నారు. మనం కూడా, నేను చాలా మందిని చూశాను ఈ భౌతికమైనటువంటి శుద్ధీకరణ కొరకు, ఫిజికల్ అపియరెన్స్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్కి నీళ్లు రాలేదండి, ఆదివారం రోజు నీళ్లు రాలేదు, మనం స్నానం చేయలేదు, చర్చికి వెళ్ళటానికి, ఆరాధనకి వెళ్ళటానికి టైం అవుతుంది. పోవాలా వద్దా? పోవాలి. పాస్టర్ గారు ఏమన్నా స్నానం చేయని వాళ్ళు రావద్దంటాడా? అలాగని మనం ఎప్పుడు చేయం కదా. అలాగా ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల మధ్య, కుదరని పరిస్థితుల మధ్యన అలా జరుగుతుంది. అట్లాగే బట్టలు ఐరన్ లేకపోతే చర్చికి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐరన్ చేయని బట్టలు వేసుకొని వస్తే ఏమైనా ఉందా అని. అంటే ఇట్లాంటి వాటి మీద దృష్టి సారించి అసలైనటువంటి వాటిని వదిలేస్తున్నారట. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి, ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడ శుద్ధిగా ఉండాలి. అలాగని లోపల వద్దని చెప్పలేదు ప్రభు. వద్దనండి, బయట శుద్ధి వద్దన్నాడా ప్రభు ఏమన్నా? బయట వద్దనలేదని మనం ఎలా చెప్పగలం? మీరు చెప్పండి. వద్దని లేదు అంటున్నాడు యేసుప్రభుల వారు, నిజమే. ఏ ఆధారాన్ని బట్టి చెప్పగలం చెప్పండి? ఆధారం ఎక్కడుంది? గంగాళం ఉంది కదనా, గంగాళము కళ్ళు మొక్కలు కడుక్కొని దేవుని సన్నిధికి పోవాలని ఉంది కదా. అది కాదమ్మా ప్రభు, నేను అన్నాం కదా, వెలుపల కూడా శుద్ధీకరణ అవసరమే, అనవసరం కాదు.
అని చెప్పినటువంటి దాఖలా ఎక్కడుంది మనకు బైబిల్‌లో? యేసుప్రభు చెప్పినట్టుగా అక్కడుంది అని అడుగుతున్నా. రైట్. ఎవరికి కనబడలేదు గదా! ఒకసారి మత్తయి సువార్త 23 అధ్యాయంలోనే మనం ధ్యానిస్తున్నట్టు వచనాల్లోనే ఉన్నాయి. 26 వచనం చదవండి. చదివిన తర్వాత మీకేం అర్థమైందో చెప్పండి. గుడ్డి పరిసెయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ముందు లోపల శుద్ధి చేయంటే తర్వాత బయట చేయమన్నట్టు కదా! మీకు అర్థమైందండి? ముందు లోపల శుద్ధి చేయాలంటే ఫస్ట్ ప్రియారిటీ లోపల శుద్ధి కావాలి. ఎప్పుడైనా మనకు డౌట్ వచ్చింది లేదా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. బేదికి టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తూ ఉంటారు. విన్నారా? పెద్దలు గాని, డాక్టర్స్ గాని మోషన్ రావటానికి టాబ్లెట్ వేసుకోవాలి. మోషన్ బాగా ఫ్రీగా వచ్చేటట్టుగా బేదికి టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తుంటారు. ఎందుకు అలా చెప్తారో తెలుసా? ఇంతకు అదన్నా విన్నారా మీరు ఎవరన్నా? లోపలంతా శుద్ధి అవుతుందని. లోపలంతా క్లియర్ అయిపోతుందట. అలాగే ఎక్కువగా పీచు పదార్థాలు తినమని చెప్తారు వైద్యులు. పీచు పదార్థాలు తినమంటారు. ఎందుకు పీచు పదార్థాలు తినాలంటే మనం ఎట్లాగైతే బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్తో పళ్ళు తోముకోవటానికి వేలుతో తోముకోవటానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా చెప్పండి? ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఏది బాగుంటుంది మెరుగ్గా? బ్రష్ చేస్తేనే మనకు మెరుగ్గా అనేది క్లియర్ అవ్వటం జరుగుతుంది. అలాగే పాత్రలు కడిగేటప్పుడు కూడా ఇప్పుడు మనకు వచ్చేసాయి కదా, ఏమంటారు వాటిని, ఆ పీచులు కూడా స్క్రబ్బర్లు వచ్చేసాయి కదా. స్క్రబ్బర్లతో కడగటానికి స్క్రబ్బర్ లేకుండా కడగటానికి డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే లోపల ఉన్నటువంటి పేగులు కూడా శుద్ధి అవ్వడానికి పీచు పదార్థాలు ఎక్కువగా కలిగినటువంటి ఆహార పదార్థాలు తినమని చెప్తారు. అంటే శరీరమే ఇది కూడా, శరీరం వెలుపల, శరీరం లోపల. అలాగే ఇంకా లోపలికి వెళ్ళగలిగితే అది ఉండేది ఏంటంటే ఆత్మకు సంబంధించినటువంటి అవయవాలు. అవి శుద్ధి కలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ఇంతకుముందు చెప్పాను మీకు. పరలోకం పోవటానికి ఏ ఫిట్నెస్ ఉండాలి అంటే, మనం పరదేశం పోవాలంటే ఏ ఫిట్నెస్ అడుగుతారు? పక్క దేశం, పొరుగు దేశం పోవాలంటే ఏ ఫిట్నెస్ అడుగుతారు తెలుసా అండి? అదే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది అడుగుతారు. మరి పరలోకం పోవాలంటే ఏ ఫిట్నెస్ కావాలి? ఎలా చెప్పగలం మనం స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంటేనే పోగలమని? మనం చెప్పేసాం, బానే ఉంది. బేస్ ఏంటి? దేవుడే చెప్పాడు కదన్నా లోపల శుద్ధపరచాలని. ఓకే. ఆ లోపల శుద్ధి అని చెప్పారు కానమ్మా, పరలోకం పోవటానికి కావాలి అని ఏం చెప్పలేదు కదా నాన్న. ఇంకెలా చెప్పగలం? దీని ఈ పరిధి దాటి ఆలోచన చేయాలి మనం. మీకు ఒక క్లూ చెప్తాను. ఎఫెసీలో చెప్పారు కదన్నా పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఉండాలనేది. గుడ్. ఇంకా ఆత్మ ఫలములతోనే మనము నడిపింపబడతామని చెప్పారు. రైట్ అమ్మా, వెరీ గుడ్. ఇవన్నీ కరెక్ట్ అమ్మా. ఒక ఇన్సిడెంట్ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. అది లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు లాజరు సందర్భం. ఆ క్లూను బట్టి చెప్పేయండి. అసలు ధనవంతుడికి ఏమైనా ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? పొట్టివాడు కదన్నా. అమ్మా లాజరు పొట్టివాడు కదన్నా. లాజరు కాదమ్మా, జక్కయ్య అమ్మ పొట్టివాడు. లాజర్ కోసం ఏం లేవమ్మా. పొట్టి పొడుగు అనేది లాజర్ కోసం లేవు. కానీ ధనవంతుడు ఎందుకు పాతాళ యాతనకి వెళ్ళాడు? ఏ ఫిట్నెస్ లేనందుకు పోయాడంటారు? దేవుని ఎందుకు నమ్మిక ఉంచలేదు. అంతే. అంటే బయటికి మాత్రం బానే ఉంది, బాడీ బాగుంది, బాగా శుభ్రంగా ఉంది, మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి తిండి తింటున్నాడు, మంచి వాతావరణం ఉంటున్నాడు, అన్ని బాగున్నాయి. ఫిజికల్ గా ఆల్ ఫిట్.
ఏ ఫిట్నెస్ లేదు అంటే దేవుడు కోరినటువంటి కనీసం అంటే కనికరం, ఎదుటివాడి ఇంటి వాకిటి పడి ఉన్నటువంటి వాడి పట్ల కనికరమే లేనటువంటి పరిస్థితి, ఇన్ని ఇచ్చినటువంటి దేవుడి పట్ల కృతజ్ఞత లేనటువంటి పరిస్థితి, తను తన సుఖము, తన భోగము వీటి మీదనే దృష్టి సారించినటువంటి ఫిట్నెస్ లేమి, ఆత్మీయ ఫిట్నెస్ లేకపోయినటువంటి పరిస్థితి ఉంది గనుకనే ఆయనకు పాతాళంలో శిక్ష అనుభవిస్తున్నాడు అతను పొందుతున్నాడు. లాజరు గారి పరిస్థితి గమనించండి. ఆయనకి ఫిజికల్ ఫిట్నెస్ ఏమైనా ఉందా? లేదునా. లేదు. అసలు ఒళ్ళంతా కురుపులతో నింపంటే అది ఫిజికల్ ఫిట్నెసా? అలాగే కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉంటే కూడా ఏమి అనలేకపోతే అది ఫిట్నెస్ ఉందా ఫిజికల్ గా? లేదు. కానీ ఏ ఫిట్నెస్ ఉంది అని అంటే స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంది. ఇంత దుస్థితికి కారణం దేవుడే నన్ను చిన్న చూపు చూశాడని ఒక్కసారి కూడా ఆయన దేవుణ్ణి తప్పుబట్టలేదు. అలాగే సమాజాన్ని తప్పుబట్టలేదు. ఈవెన్ ధనవంతుని కూడా తప్పుబట్టలేదు. ఎంతకాలం ఉంటుంది ఇది మహా అంటే, నేను తొందరగా నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని. ఇంకో విషయం ఏంటంటే అంత మాత్రం కాదు, ఇంత స్థితిలో ఉన్నా కూడా లాజర్నే పంపని ఎందుకు చెప్పింటాడు, ఎందుకు అడిగి ఉంటాడు? మీకు ఏమైనా ఐడియా ఉందా? మా బ్రదర్స్ 5 మెంబర్స్ ఉన్నారు ఇంకా భూమి మీద. వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకు సాక్ష్యం ఇవ్వటానికి లాజర్ను పంపు అని ఎందుకు చెప్పింటాడు చెప్పండి? ఈయనను అందరూ గమనిస్తారు కాబట్టి ఆయన అయితే నమ్ముతారని. సరే, ఓకే. ఇలాగే ఆలోచన చేద్దాం. నన్నే పంపించు అంటే, ఒకవేళ ధనవంతుడు పోయి ఉంటే ఓన్ బ్రదర్సే కదా, నమ్మేవాళ్ళు కదా, వీడు బాగా అనుభవించేవాడు కదా శిక్ష. ధనవంతుడు శిక్ష బాగా అనుభవించాడు కాబట్టి ధనవంతుడే నన్నే పంపించని అడిగింటే ఇంకా బాగుండేది కదా. దానికి ఏమంటారు మీరు? ఎవరిని పంపించినా నమ్మరు సార్. ఓకే అమ్మా, అది మాత్రం కరెక్ట్. వెరీ గుడ్. అది తిరుగులేని ఆన్సర్ అమ్మా అది. ఎందుకంటే ఎవరిని పంపటానికి పర్మిషన్ లేదు అని అంటే వాళ్ళు మారరనే. మనిషి మారబోతాడు అని అంటే దేవుడు ఎక్కడికైనా వెళ్తాడు. ఆయనకు కావాల్సిందే మార్పు. గుడ్, అది మాత్రం అల్టిమేట్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లాజరు గారు అంతకు మునుపు ధనవంతుడికి ఎన్నో విషయాలు చెప్పి ఉండాలి. ఆ అనుభవం ఇతనికి ఉంది. నాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. నేనే దాన్ని పెడచెవిన పెట్టాను. కాబట్టి లాజరు చెప్పేటువంటి విధానం మా సోదరులకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి లాజర్ను పంపు అంటే అనుభవిస్తున్నవాడు కంటే మరీ అద్భుతంగా సాక్ష్యం ఇవ్వగలడు అన్న కితాబ్ పొందుకున్నాడు. లేకపోతే లాజర్ని ఎందుకు అడుగుతాడు? నువ్వే పోయి రావయ్యా, నువ్వన్నా వెళ్ళురా తండ్రి, నాకంటే ఎట్లా చుక్కన నీళ్ళు ఇప్పించలేకపోయావు ఆ విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు, మీరైనా వెళ్ళి చెప్పిరండి, మీ మీద మంచి గుడ్ విల్ ఉంది, రేమన్నా కాలిపోతున్నాడు అని చెప్పిరానని ఎందుకు అబ్రహాం గారినన్నా వెళ్ళమని చెప్పలేదు అని అంటే ఒకటే కారణం, లాజర్ గారు బతికున్నప్పుడు ఖచ్చితంగా ఈ అనుభవంలోకి వెళ్ళుండాలి. ఎవరు? ధనవంతుడు బాగా మంచిగా సాక్ష్యం ఇచ్చినటువంటి పరిస్థితి, అంత పరిస్థితిలో ఉన్నా కూడా. సో ఆయన ఊరికి అలా ఉండటమే కాదు, దేవుడి గురించినటువంటి సాక్ష్యం కూడా ఇవ్వటం జరిగింది ధనవంతుడికి. అంత దుస్థితిలో ఉన్నా కూడా ఆయన అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉంటే మనం ఎలా ఉన్నాం ఆలోచించాడు. కాబట్టి ఫిట్నెస్ అనేటటువంటిది దేవుడు కోరేది స్పిరిచువల్ ఫిట్నెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ ని నెగ్లెక్ట్ చేయమని చెప్పలే. కాకపోతే భౌతికమైన ఆరోగ్యం కంటే, శారీరక ఆరోగ్యం కంటే ఆత్మీయ ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. మీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచమంతా ఆధ్యాత్మిక ఎదుగుదల మీద, ఆరోగ్యం మీద దృష్టి సారించడం లేదని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దాని మీద దృష్టి సారించి ఉంటే సమాజ మందిరాలు, చర్చ్ బిల్డింగ్స్ అన్నీ నిండిపోయాయి. ఇలాంటి గూగుల్ మీట్లు
లేకపోతే జూమ్ మీటింగ్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా పట్టకుండా హ్యాంగ్ అయిపోయేంతవన్నీ వచ్చుండాలి. అవునా కాదా? కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? అంటే వాళ్ళకు స్పిరిచ్యువల్ ఫిట్‌నెస్ ఆవశ్యకత అర్థం కాలేదు. అర్థమైతే పరుగున వస్తారు. బ్రతుకులను ఫిట్‌నెస్‌గా ఉంచుకుంటారు. దేవుడు అంగీకరించే విధంగా సమస్తం కాపాడుకుంటారు. అది లేదు గాబట్టే కదా! ఎవరెవరు ఎంత మొత్తుకుంటున్నా, ఎన్ని ప్రయత్నాలు జేస్తున్నా, ప్రార్థనలు జేస్తున్నా, పెద్దలు మాట్లాడుతున్నా నేను కూడానండి ఎక్కడికైనా వెళితే ఊరుకోను. ఖచ్చితంగా ఒకప్పుడు "ఒరేయ్ నాయనా మీరు రాలేకపోయినా ప్రతిసారి నన్ను పిలిపించలేరు కదా!" అది ఖర్చులతో కూడింది గాబట్టి. ఛానెల్స్ ఉన్నాయి వాటిలో చూడండి, ఆ పాటలు వినండి. సందేశాలు వినండి. అన్నీ చేయండి అని జెప్తూ ఉంటాను. ఇప్పుడు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏం జెప్తున్నా అంటే రోజు ఆన్‌లైన్ జరుగుతున్నాయి ఉదయ, సాయం సమయాలు. మీరు రండయ్యా, బాగుపడండి అని పిలుస్తూ ఉంటాం. ఆహ్వానిస్తూ ఉంటాం. అయినా ఎన్ని చోట్లకెళ్ళి చెప్పానో, ఎంతమందికి చెప్పాను. సంఘంలో అయితే, స్థానిక సంఘంలో అయితే అక్టోబరులో నేను మొదలుపెట్టిన నాట నుండి ఇప్పటికి చెప్తున్నా. ప్రతి వారం చెప్తున్నా. అయినా గూడా రాదు. ఎందుకనంటే దాని విలువ వాళ్ళకి తెలీదు. కాబట్టి ఎంతకాలం ఉంటారో వాళ్ళ గురించొద్దు. మనకైనా తెలిసిందా? ఎంతవరకు తెలిసింది? ఇది మనం అర్థం జేసుకోవాలి పిల్ల. ఇకపోతే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాటుంది. దాన్ని మనం క్లియర్ జేసుకోవాలి. 25వ వచనంలో ఒకటి చదవండి. 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. రైట్. ఇక్కడ గ్రుడ్డి మనం చాలమ్మా. ఇక్కడ మనకు 2 పదాలు కనపడ్డాయి. మనం అర్థం తెలుసుకోవాల్సిన పదాలు. ఏమిటండి అవి? దోపుతోను అజితేంద్రియంతోను. అజితేంద్రియత్వము. దోపు, అజితేంద్రియత్వము. దోపు అంటే ఏంటి? హృదయం అనుకుంటాను నేను. కాదమ్మా. కాదు. దోపు అనంటే దొంగతనం చేయటం. దోపు అంటే దొంగతనం చేయటం అని అర్థం. దోపిడీ అంటారు గదా! దోపిడీ అనేటటువంటి ఆ 3 అక్షరాల పదాన్ని ఇంకా కుదిస్తే వచ్చేదే దోపు అనేది. దొంగతనంతో నిండిపోయాయట. అంటే లోపల ఎట్లా ఉందనంటే బయట మంచితనం, లోపల దొంగతనం. బయట దొరతనం, లోపల దొంగతనం. లోపలున్న దొంగతనం ఎదుటివాడు గుర్తించలేకపోవచ్చేమో. మనిషి గమనించలేకపోవచ్చేమో. కానీ దేవుడు కళ్ళు గప్పి ఏం చేయగలం మనం? మన లోపల దోపుందా? లేకపోతే స్వచ్ఛతుందా? లేదా రాజసం ఉందా? దొరతనం ఉందా? ఏంటనేది దేవుడి దగ్గర మనం కవర్ చేయలేం. ఏవండీ? దేవుడి దగ్గర కవర్ చేయలేం మనం. బట్టతలను కవర్ చేసుకొని పెళ్లి చేసుకున్నారట. మీకు తెలుసో తెలీదో? ఇద్దరికీ అంటే ఆ అమ్మాయికేమో వెంట్రుకలు ఎక్కువ లేవు, జడ లేదు. ఆమె సవరం పెట్టుకుంది. ఈయనకు పూర్తిగా బట్టతల. ఈయన విగ్గు పెట్టుకున్నాడు. పెళ్లి చూపులో ఇద్దరికీ నచ్చింది ఆమె పెట్టుకున్న సవరం. అంటే ఇది వాలు జడ, నిజంగా జడ మంచి ఎంత పొడవాటి జడ ఉందో మా ఆవిడకి అని దాని మీద ఇష్టపడి చేసుకున్నాడట. ఈవిడ గూడా నాకంటే ఎక్కువ వెంట్రుకలు లేవు. నేను సవరం పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను. మా ఆయనకు ఒత్తైనటువంటి జుట్టుంది. బట్టతలేం లేదని జెప్పి ఆవిడే పెళ్లి చేసుకుందట. కొన్నాళ్ళకి గొడవొచ్చింది. గొడవొస్తే ఫస్టు దేన్ని పట్టుకుంటారండి ఫస్ట్ తెలుసా మీకు?
జుట్టు పట్టుకుంటారు. ఆ జుట్టే అందితే జుట్టు అంటారు కదా, ఇద్దరు జుట్లు పట్టుకున్నారు. ఆమె సవరం ఈయన చేతిలోకి వచ్చింది, ఈయన విగ్గు ఆమె చేతిలోకి వచ్చింది. కవర్ చేసుకున్నారు, బాగుంది. ఏది జీవితాంతం కలిసి ఉండే వాళ్ళ దగ్గరే కవర్ చేసుకోగలిగారు. దేవుడి దగ్గర ఏం కవర్ చేస్తామండి? అసలు ఆయన రూపమే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం. అంత రూపములో ఉన్న కళ్ళు గప్పాలంటే పెద్దల కళ్ళు గప్పి ఏదైనా చేసుకోవచ్చు. పాస్టర్ కళ్ళు గప్పి ఏమైనా చేయొచ్చు. విశ్వాసుల కళ్ళు గప్పి నేనేమైనా చేయొచ్చు. పోలీసుల కళ్ళు గప్పి ఏమైనా చేసుకోవచ్చు. దేవుడి కళ్ళు ఎవరు కప్పుతాడండి బాబు? అందుకే ప్రభు శాస్త్రులు పరిచయులను సమాజం ఎవరు గుర్తించలేదండి. కానీ వాళ్ళ లోపల పరిస్థితులు ఎంత దారుణాతి దారుణంగా, ఇలాగే ఉండి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారో ప్రభుకు తెలుసు. అలా చనిపోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక ఈ ప్రయత్నాలను చేస్తున్నాడు మహనీయుడు. వాళ్ళంటే వినలేదు, వాళ్ళంటే నమ్మలేదు, వాళ్ళంటే గురి పెట్టలేదు. మనం కూడా అలాగే ఉందామా? వద్దు. వాళ్ళు అందుకోని అవకాశం, వాళ్ళు అందిపుచ్చుకోలేనటువంటి మహద్భాగ్యం మనమన్నా కలిగి ఉండాలి. కాబట్టి మన లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆలోచన చేయండి. అదంతా శుద్ధీకరణ చేసేది ఎవరో తెలుసా? ఏమండి, రోజు ఎందుకు రమ్మంటున్నాము? మాకు పొద్దుపోక కాదండి, బిడ్డలందరినీ కూడా ఎందుకు రమ్మంటున్నాము అని అంటే ఒక మంచి మాట మీకు తెలియాలి. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 27 వచనాలు చూడండి. ఎందుకు పురుషులారా రమ్మంటున్నారో. భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. ఇక్కడ మనకు అవసరమైన చక్కని విషయం ఒకటి ఏంటంటే, వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై. పవిత్రత, పరిశుద్ధపరచడం అంటే ఇది ఎక్కడంటే అంతరంగంలో. అంతరంగం శుద్ధ అవ్వాలంటే దేనివల్ల అవుద్దటండి? వాక్యం ద్వారా. దేవుడి వాక్యంతో అవుతుంది. అది అంతరంగంలో చేరుతుంది, చేరి పని జరిగిస్తుంది. అందుకే అది నిత్యం జరగాలి. ఈ పూట కుదరకపోతే, ఈ పూటలో ఒక్క మాటన్నా లోపలికి వెళ్ళకపోతే సాయంత్రం వస్తున్నప్పుడు సాయంత్రం వెళ్తుంది. ఈ రోజు కుదరకపోతే రేపటి దినానికన్నా ఏదో ఒక రూపైన అవకాశమై లోపలికి దేవుడి వాక్యం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే కదా లోపల నాటబడి మీ ఆత్మలను, మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఎందుకు రమ్మంటున్నాం అంటే, ఇదిగో అంతఃకరణ శుద్ధి కొరకు. రోజు స్నానం చేస్తున్నాం, బానే ఉంది. కానీ ఆత్మకు పట్టిన ఈ మురికి పోవాలంటే, ఈ మూఢత్వం పోవాలంటే, ఈ అంధత్వం పోవాలంటే, ఈ కల్మషం పోవాలంటే ఖచ్చితంగా ఒక్క దేవుడి వాక్యం వేశారండి. అందుకే దాని దగ్గరికి పరుగున రావాలి. నేను రోజు ఆన్లైన్ తీసుకోవాలని ఆలోచన, దేవుడి మాటలు వినిపించాలన్న ఆలోచన చేయటం వెనక నా స్వార్థం కూడా ఒకటి ఉంది. అదేంటంటే, కనీసం దీని కొరకైనా కొన్ని గంటలు సమయం కేటాయిస్తాను దేవుడి మాటలు ధ్యానించడానికి. ఆ రూపేణా నాకు కూడా అంతఃకరణలో శుద్ధి అవుతుంది. 10 మందికి మీకు చెప్పటం వల్ల కూడా మీకు చెప్పిన వాడిని నేను బాగుండాలి కదా అన్నటువంటి భయం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. అనుకూలతలు లేవు కానీ నేను 2 పూటలా అందుబాటులో ఉండాలని ఆశ నాకు. ఉదయం పూట ఒకటే కాదు, సాయంత్రం కూడా చేరువై చాలా చేయాలి అన్నటువంటి ఆశ ఉంది. ఎందుకనంటే మనం ఎంత ఎక్కువగా
ఆ వాక్యం అనే ఉదక స్నానానికి వస్తామో మనం అంత ఫిట్గా ఉంటాం. ఆలోచన కనుక ఇకపోతే రెండవ పదం ఉంది, అదే అజితేంద్రియత్వం అన్న. ఏంటండి అజితేంద్రియత్వం అంటే? మనకు ఈ హైందవ సోదరులో ఒక పేరు కనపడుతుంది, దీనికి తగ్గట్టుగా, దీనికి రిలవెంట్ గా ఉండే పేరు జితేంద్ర అని. విన్నారా? జితేంద్ర పేరు విన్నారు. వెరీ గుడ్. మరి జితేంద్ర అన్నదానికి వ్యతిరేకం ఏంటంటే అజితేంద్ర అని. అనేది తెలుగు భాషలో వ్యతిరేక పదానికి వాడతాం. లేదా అప అనేటటువంటిది మనం వ్యతిరేక పదానికి వాడతాం. ఏమండి? వివేకం, దానికి వ్యతిరేక పదం ఏమంటాం కదా? మనం ఏం యాడ్ చేసాం అక్కడ? ఒక్కటే యాడ్ చేసాం కదా. అట్లాగే జితేంద్రియత్వము అనేటటువంటిది ఒక అర్థం అయితే, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అజితేంద్రియత్వం. మరి జితేంద్రుడు అంటే అర్థం ఏంటంటే, జితేంద్ర అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న శక్తి కలిగిన వాడు అని అర్థం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనగలిగిన శక్తి కలిగిన వాడు. మరి అజితేంద్ర అంటే శక్తి కోల్పోయిన ఇంద్రియాలను అదుపు చేసే శక్తి లేనివాళ్ళు అని. మరి అజితేంద్రియత్వం అంటే ఏంటి అర్థం ఇప్పుడు చెప్పండి? ఇంద్రియ నిగ్రహం లేని ఇంద్రియ నిగ్రహం లేనోళ్ళు అని అర్థం. అంటే ఇంద్రియ నిగ్రహాలు లేవు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, కళ్ళతో చూసిన ప్రతిదానిని నేను దీన్ని పొందుకోవటానికి అర్హత ఉందా లేదా, నేను పొందుకోవచ్చా, ఆశించొచ్చా అనే ఆలోచన చేయకుండానే ఈ కంటి తాలూకు అదుపును కోల్పోతారు, హృదయం తాలూకు అదుపును కోల్పోతారు, నోటి తాలూకు అదుపును కోల్పోతారు, చేతుల తాలూకు అదుపును కోల్పోతారు. వాళ్ళు బాగా సంపాదించుకోవాలన్నటువంటి యావలో ఉన్నారు. అందుకే చిన్న చిన్నవి ఇచ్చి పెద్ద పెద్దవి ఇవ్వకుండా దోచేసుకుంటూ మింగేస్తున్నారు అనేటటువంటిది మనం గమనించాలి. అందుకే దీనికి పరిష్కారం ఏంటయ్యా అనంటే, దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. అక్కడ ఇటువంటి దానికి పరిష్కారం కూడా ప్రభు చెప్పాడు. వాక్యం నిత్యం మనం వినటం వల్ల మొదటిగా మనలో ఏం కలగాలి, ఏ మార్పుకు దోహదం పడాలి. ఎందుకంటే మనం నిత్యం వింటాం. ఈ యూదులు కూడా వినేవాళ్ళంట. ప్రభు అన్నాడు కదా మాట, మీరు నిత్యము విందురు గాని అంటాడు. వింటే ఏంటి ప్రయోజనం, ఏం జరగాలి ఆ తర్వాత అనేది మనకు అర్థం కావాలి. 11వ అధ్యాయంలో లూకాసు వార్త మీరు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. 39వ వచనం నుండి సందర్భం వస్తుందండి. ఇలాంటి సందర్భం అది. 39వ వచనంలో, అందుకు ప్రభువు ఇట్లా, నేను పరిశీలైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాబట్టి మీరు లోపల బాగుపడాలంటే ఏం చేయాలంటే, మీకు కలిగినవి ధర్మము చేయండి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉంటాయి. అంటే మనలో ఉన్నటువంటి బుద్ధిలో మొట్టమొదటిగా రావాల్సిన అంతరంగపు మార్పు అనంటే, కలిగి ఉన్నవి ధర్మము చేయటంలో ఉంది. మనం బతకడానికి ఎంత కావాలో అంత మాత్రం మనం ఉంచుకొని, మిగిలినవి ధర్మ కార్యాలకు, సంఘ కార్యాలకు, రక్షణ కార్యాలకు, ఆధ్యాత్మిక వికాస కార్యాలకు కేటాయించేటటువంటి పనిలో పడాలి. ఎందుకనంటే, ఒకని కలిమి విస్తరించటం అనే జీవానికి మూలం కాదు. మనము సిరికిని దేవుడికిని దాసులై ఉండనేరము. కాబట్టి సిరి మనకు పెరుగుతుంది అనుకోండి, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ సిరితో నేను ఇంకా ఈ అన్యాయపు స్నేహితులను సంపాదించుకోవాలి. ఆ తత్వం ఫస్ట్ ఎవరిలోనైతే
వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారో అప్పుడే అర్థం చేసుకోండి మనం అంతరంగ శుద్ధి దిశగా బలముగా సాగుతున్నాం. ఓకే, కాబట్టి ఇది మొట్టమొదటిది. నేను చెప్పిన విషయం కాదు, ప్రభు చెప్పిన విషయం. ఎందుకనంటే ఒక మిక్కిలి ధనవంతుడు యవనస్తుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. మనకు తెలుసు 19వ అధ్యాయం మత్తయి సువార్తలో. వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేను ఏం చేయాలి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు. చెప్తే విన్నాడా? చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయారు. సారీ ప్రభు, ఆ ఒక్కటి అడక్కు, ఆ ఒక్కటి అడక్కు. ఓకే, కాబట్టి మీరు గమనించండి పిల్లరా, ఈరోజు ఎంతో మంది మాలాంటి వాళ్ళు పని చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ సేవ జరిగిస్తున్నారు. కారణం ఏంటంటే కేవలము విశ్వాసమందు బలహీనులైన వాళ్ళు ఉండటాన్ని బట్టే. ఎంతో ఉంది చేయాల్సింది. మేము ఒకటి కాదు, ప్రతిరోజు జరిగించాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి దైవ మహిమ కొరకు. కానీ జరగలేకపోతున్న కారణం ఏంటంటే దైవజనులను పట్టించుకునేవాళ్ళు కరువు అయిపోయారు. కాబట్టి అలాంటి స్థితి వెళ్ళకనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను. భవిష్యత్తులో మీరు ఎప్పటికీ ఎలా ఎదగాలంటే మీకు ఎవరైతే వాక్యంతో పోషించి మేపి కాస్తున్నారో దైవజనులు, వారు ఏ రకమైనటువంటి జీవనోపాధి లేకుండా మొత్తం అన్ని ఆయన వాళ్ళ కుటుంబానికి అంత కావలసినవి చూసుకొని, మమ్మల్ని ఇంతమందిని మీరు చూసుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఒక కుటుంబాన్ని మేము చూసుకునేవా, మీకు ఏమేం కావాలో అన్ని సమకూర్చుకుంటాం అనే భరోసా ఇవ్వగలిగిన స్థితికి రాగలగాలి. అలా రాగలగాలి అంటే ముందు అంతఃకరణం శుద్ధీకరించబడాలి. అలా శుద్ధీకరించబడాలి అంటే మనం ప్రతిదినం ముందు దేవుడి సన్నిధికి రావాలి. కాబట్టి ప్రియులారా, ఎన్నున్నాయి ఇప్పుడు దాకా? ఒక ఆదికాండం ఒక్కటే వివరణ అయిపోయింది. అందులో మీలో చాలా మంది వినలేదు. సువార్త పత్రికల వివరణ ఇంకా మత్తయి సువార్తకు 28 అధ్యాయాలు, అంటే ఇంకొక 5 అధ్యాయాలు ఉన్నాయి. ఇక్కడికి అయిపోయిందా? పాత నిబంధన పత్రికలు, పుస్తకాలు, కొత్త నిబంధన పుస్తకాలు వివరించటానికే సమయం సరిపోకపోతే మనం ఎప్పుడు పాటిస్తాం? ఏమో, దేవుడు రేపు మనం పోయే సమయానికి న్యాయమైన త్రాసులో తూచినప్పుడు మనం తక్కువ వాళ్ళగా కనబడితే ఇంత బ్రతికి ఏం సాధించుకున్నట్టు? కనుక ఆలోచించండి పిల్లరా. ముందుగా దేవుడి సన్నిధికి తరచుగా వద్దాం. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మనం మార్చుకుందాం. ముఖ్యంగా డబ్బు తాలూకు ఆ యావ పోవాలి మనం. వాటిని సహేతుకంగా కైసరువి కైసరుకి, దేవునికి ఇచ్చేటటువంటి ఆ కమిట్మెంట్ లోకి ఎప్పుడైతే మనం వస్తామో, ఒక్క దైవజనుడు కుటుంబాన్ని చూసుకోవటం పెద్ద విషయమేం కాదు. మీకు చెప్పాను కదా, జర్మనీ దేశంలో గవర్నమెంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోనే దశంభాగం కట్ చేసుకొని పంపించేస్తుందండి మిగతా సార్. దైవజనుడి కుటుంబానికి నువ్వు దేవుని నమ్మొచ్చినాడు, తల ఎత్తుకొని బతకాలి, అందరికంటే గొప్పగా బతకాలి, ధైర్యంగా బతకాలి, స్వావలంబనంతో బతకాలి, అయితే సేవకుడు అవ్వాలి రా అన్నటువంటి రీతిగా నువ్వు ఉండగలగాలి. నువ్వు వేటి గురించి ఆలోచన చేయదు. నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా, పిల్లల చదువులు ఎట్లా, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, నా ఉద్యోగం, నాకు స్థలాలు ఏంటి, నాకు ఇల్లు ఏంటి, సేవ కొరకు వాహనం ఏంటి, ఇవన్నీ ఏం ఆలోచన చేయదు నువ్వు. మొత్తం టోటల్ మేము చూసుకుంటాం అని గవర్నమెంట్ ట్యాకప్ చేస్తుంది. అందుకే అటువంటి దేశాల్లో నుంచి జాన్ గుటెన్బర్గ్ ఎక్కడ అనుకుంటున్నారు మీరు? జాన్ గుటెన్బర్గ్ ఏ దేశం తెలుసండి? జర్మనీ దేశం. మొట్టమొదటిసారిగా బైబిల్ను అచ్చు వేసినటువంటి వ్యక్తి జాన్ గుటెన్బర్గ్. అక్కడ నుంచే జాన్ గుటెన్బర్గ్ యూనివర్సిటీస్ ఎన్ని ఆ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేస్తున్నాయి. మీకు ఎప్పుడైనా అర్థమైందో లేదో, భారతదేశంలో చాలా మంది సంస్థలకి, సేవకులకి ఫండ్ పంపిస్తారండి ఫారిన్ కంట్రీ.
అయ్యా సేవ జరిగించండి, స్వార్థ కార్యక్రమాలు చేయండి, బాప్తిస్మాలు ఇవ్వండి, సంఘాలను కట్టండి, సహవాసాలు ఏర్పాటు చేయండి, మీటింగ్స్ ఏర్పాటు చేయండి అని కోట్లకు కోట్ల రూపాయలు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న భారం అలాంటిది. వాళ్ళని చూసి చాలా మంది మనం అనుకుంటాం కానీ తప్పుగా, లేదండి వాళ్ళు చాలా మంచి భక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేను నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నా గురించి మీరు ఆలోచన చేసినా చేయకపోయినా నాకేం ఇబ్బంది లేదు. దేవుడు ఆ స్థితి ఇచ్చేసాడు, నేను వెళ్ళిపోతాను, ఇబ్బంది పని చూసుకుని వెళ్ళిపోతాను. కానీ మీకేం ఫలం వస్తుంది? రేపు నాలాంటి వాళ్ళే అన్ని చోట్ల వస్తారా సేవకులు? వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? ఒక వ్యక్తి ధైర్యంగా నమ్మకంగా ఒక సేవ చేయాలన్నటువంటి పరిస్థితి మనం కల్పించగలుగుతున్నావా? ఆలోచన చేయండి. నేను కూడా నా 2 చోట్ల ఉన్న సంఘాన్ని గురించి దిగులు పట్టింది నాకు. రేపు ఎవరు, నేను ఉన్నంత వరకు ఎలాగో జరిగిస్తగలను, కానీ తర్వాత ఎవరు వస్తారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ బాధ్యత ఏంటి అని ఆలోచన చేస్తుంటాను బిడ్డ. కనుక వద్దు, వెలుపల శుద్ధి కంటే లోపల శుద్ధి అయింది అని అంటే ఆ శుద్ధీకరణ రేపు ఏం చేయాలంటే ఒక్క కుటుంబాన్ని మనందరి కోసం ప్రాకులాడుతూ ఆత్మీయంగా వాళ్ళు బలపడబడాలని, దేవుడి సన్నిధిలో తల ఎత్తుకొని నిలబడాలని, కుటుంబ జీవితంలో వాళ్ళు విజేతలు అవ్వాలని, వ్యక్తిగత జీవితంలో గొప్పగా వాళ్ళు ఉండగలగాలని, దేవుడి గణదేవులను మరింత సొంతం అవ్వాలని ప్రాకులాడుతున్నటువంటి దైవజనులు ముఖ్యంగా ఏ రోజు నెగ్లెక్ట్ చేయకండి. ప్రాముఖ్యంగా వాళ్ళకి కావలసినటువంటి అక్కరలు తీర్చటంలో మాత్రం మనం ఎప్పుడు ముందుండగలగాలి. దీని కొరకు మనం చేయాల్సింది ఏంటంటే మన సంపాదన యోగ్యులకు, పొందదగిన వాళ్ళకి ఇవ్వగలగాలి. అనవసరమైనటువంటి వాళ్ళకి, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాటన్నిటిని మనం ఈ ఏడాది నుంచైనా మానేద్దాం. ఎందుకంటే అంతరంగ శుద్ధిని కలిగి ఉండగలిగితేనే దేవుడి సన్నిధిలో మనం నిలవగలం, ఈ భక్తి జీవితంలో గెలవగలం. మంచి నిర్ణయం తీసుకోనండి. ఎవరికైనా ఈ విషయంలో ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి ఈ 5వ శ్రమ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని యెడల ఒకరు ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం.